పాస్టర్ దావీదు కేశాని గారు అలియాస్ సుబ్బారావు గారు. ఈయన గుంటూరు జిల్లా దుక్కిరాల మండలం పెదకొండూరు గ్రామ కాపురస్తులు అయిన కేశాని బాబురావు వెంకటరత్నమ్మ గార్ల మొదటి సంతానం. జూన్ 12వ తేదీ 1974వ సంవత్సరంలో జన్మించారు. వీరి బాల్యం నుండి హైందవ ఆచారం ప్రకారం జీవించేవారు. ఎన్నో పూజలు చేస్తూ లోకాచారంగా జీవించేవారు. తోట్లవల్లూరు మండలం పెనమకూరు గ్రామ కాపురస్తులు మరీదు కోటీశ్వరరావు నాగభూషణమ్మ సంతానమైన శివలక్ష్మి అలియాస్ నవజీవన జ్యోతి గారితో వివాహం జరిగింది. వీరికి 2 సంతానం, కుమారుడు అక్షయ్, కుమార్తె సింధూర. అంతా సంతోషంగా జరుగుతున్న సమయంలో దావీదు కేశాని గారికి అనారోగ్యం వచ్చింది. ఎన్నో హాస్పిటల్స్ తిరిగినా నాటు వైద్యం వాడినా నయం కాలేదు. ఒకరోజు దావీదు గారి బంధువు అయిన దాసరి శ్రీను గారు సలహా మేరకు ఈడుపుగల్లో సేవ చేస్తున్న మద్దాల మోహనరావు అయ్యగారి దగ్గరకు ప్రార్థనా సహాయార్థం కలవడం జరిగింది. మోహనరావు అయ్యగారు ప్రార్థన చేయడం నేర్పించారు. ప్రార్థన కూడా చేయమన్నారు. అప్పుడు దావీదు కేశాని గారు 15 రోజుల కంటే ఎక్కువ రోజులు ప్రార్థనలో ఉండనని చెప్పి ప్రార్థనలో ఉన్నారు. 2వ వారంలో మంగళవారం నాడు 11 గంటల సమయంలో నిజదేవుడు మొట్టమొదటిసారిగా వారితో మాట్లాడినారు. బైబిల్ పఠనం చేస్తుండగా అండర్లైన్ చేసిన వచనం చదువయ్యా అని ఒక స్వరం ఆకాశం నుండి వినిపించింది. ఆ వచనం మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకాయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఆ స్వరం విన్న 2వ రోజు నుండి శరీర బాధ నుండి స్వస్థత వచ్చింది. ఆ రోజు నుండి నిజదేవుని స్వరం ద్వారా దర్శనం ద్వారా ప్రతిరోజు మాట్లాడుతున్నారు. విశ్వాస జీవితం జీవిస్తుండగా 4-5 నెలలో దేవుడు సేవ పిలుపు మేరకు దర్శనము ద్వారా ఉయ్యూరు నుండి బస్ రూట్ ద్వారా గోపువానిపాలెం మర్రివాడ మీదుగా ఎలమర్రు వెళ్లాలని దేవుడు చూపించిన విధంగా 2002వ సంవత్సరంలో మార్చి నెల 4వ తేదీన దేవుని అభిషేకం పొందుకొని 5వ తేదీన ఎలమర్రు గ్రామం వచ్చి ప్రభు పరిచర్య ప్రారంభించడం జరిగింది. 22 సంవత్సరములు సేవా పరిచర్యలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, నిందలు ఎదురైనా వెనుతిరగక అనేక ఆత్మలను రక్షించి స్వస్థతలు జరిగించారు. దేవుని పరిచర్య నిమిత్తం దావీదు కేశాని గారికి శిష్యులను ఇచ్చారు. అలా నమ్మకంతో విశ్వాసంతో దేవుని పరిచర్య చేశారు. దేవుని సేవా పరిచర్యలో గత కొన్ని 5 సంవత్సరముల నుండి అనారోగ్యం కలిగిన దేవుని సేవను విడిచిపెట్టకుండా పరిచర్యలో ముందుకు కొనసాగారు. దేవుడు చూపిన దర్శనం ప్రకారముగా 2024వ సంవత్సరంలో నవంబర్ 16వ తేదీ శనివారం సాయంకాలం 6 గంటల సమయంలో ప్రభు పిలుపు మేరకు ప్రభువునందు నిద్రించారు. దర్శనం రీతిగానే ఆదివారం అంతిమ యాత్ర జరిగింది. మీ జీవితం ఎందరో సేవకులకు మార్గదర్శిగా ఉండాలని కోరుతూ దైవస్వరూపి సహవాసం కుటుంబ సభ్యులు నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. ఆమేన్. బంధుమిత్రులకు, దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నా. ఏమిటంటే సాక్ష్యం, ఈ ఊరు మార్చి నెల 4వ తారీఖు 2002వ సంవత్సరమున దేవుడు తారీఖు, నెల, సంవత్సరం చెప్పి ఈ ఊరు మీరు వెళ్ళాలి. ఈ ఊరిలో మరి ఆ ఉయ్యూరు నుంచి బస్ రూట్ అది గోపువానిపాలెం మర్రివాడ మీదుగా మీరు ఎల్లమారు వెళ్ళాలి. ఒక బజారులో ఫలానా కులంలో ఫలానా పేరు గల ఆయన ఉంటాడు అని చెప్పి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఈ ఊరు రావటం అనేది జరిగిందనమాట. ఎందుకంటే ఈ విధంగా మరి మా ఆత్మీయ తండ్రి గారి దగ్గర మొట్టమొదటిగా, ఎందుకంటే నాకంటే ముందు నుంచి ఆయన దగ్గరకు ప్రార్థనకి వెళ్ళిన, మరి దాదాపుగా అప్పటికే నేను ప్రార్థనకి వెళ్ళినప్పటికే నాతోటి సేవకులు వాళ్ళ సేవకులుగా ఉన్నారు. మరి ఆయన దగ్గర
అప్పటికే 5-6 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నవారు నా తోటి సేవకులు అన్నమాట. అప్పటికే అయితే నేను అందరికంటే కలపడి వాడినా అన్నమాట. అంటే మరి ఆ అనుభవంలోకి వచ్చేసరికి చిన్నవాడినన్నమాట. ప్రార్థన తెలియదు, మరి ఆరోగ్యం బాగోక మరి ప్రార్థనకి వెళ్ళడం అనేది జరిగిందన్నమాట. నన్ను ప్రార్థనలోకి తీసుకొచ్చింది ఎవరంటే మరి మా మామయ్య గారు అనమాట, శ్రీన్ మామయ్య గారు. ఆయన వచ్చాడు ఇవాళ ఆ ఊరి నుంచి. అయితే ఆయన ఎలా చెప్పాడంటే, దేవుడిని నమ్ముకుంటే నీకున్న బాధ తగ్గుద్దయ్యా. మరి మా అమ్మ బాగుపడింది, లేచి తిరుగుతుంది, నువ్వు కూడా మరి దేవుడిని నమ్ముకుంటే దేవుడు నీకు నీ పట్ల కూడా కార్యాన్ని చేస్తాడయ్యా. ఇది విన్నాడంట్లే చెప్పాడు అన్నమాట. వాస్తవానికి ఇది అన్నమాట వింటాడంట్లే అన్నట్టుగా చెప్పాడు అన్నమాట. కానీ దేవుడు ఆ మాటను నే మనసు కలుగజేశాడనమాట. ఇదే మనసు కలుగజేసి ఆ దినాల నుంచి మరి ప్రార్థనకు రావటం. ఈ రోజుల్లో దేవుడు మాట్లాడుతున్నాడా, ఇది ఎంతవరకు నిజము? మరి ఈ రోజుల్లో వచ్చిన రోగాలు తగ్గుతున్నాయా? మనుషులకు వచ్చిన రోగాలు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినంత మాత్రాన తగ్గుతున్నాయా? ఇది ఎంతవరకు నిజం తెలుసుకోవాలి అనే పట్టుదల మనసులో కలిగిందనమాట. ఆ మనసులో కలిగి మరి మా ఆత్మీయ తండ్రి గారి దగ్గరికి, అంటే ఇడుగొల్లు మోహన్ రావు గారి దగ్గరికి ప్రార్థనకి రావటం అనేది జరిగింది. ఆ ప్రార్థనలో రావటం కానీ ఇంకొక సబ్జెక్ట్ ఎక్కడ ఆకర్షించిందంటే, మరి ఆ ఇడుగొల్లులో అది ఎంత వర్షమైనా మరి ఏదైనా వాతావరణం మరి ఎండగా ఉన్నా ఎప్పుడన్నా కానీ ప్రాంతంలో ఉన్న వారికి పొలాల మీద 9వ అధ్యాయము 29వ వచనంలో మాట్లాడాడన్నమాట. దేవుడు మాట్లాడతాడని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు నేను మనసులో చేసిన ఆలోచన ఏంటంటే, పక్క గదిలో ఉండి మాట్లాడి దేవుడు మాట్లాడాడని చెప్పి చెప్తారా ఏంటి వీళ్ళు? బయట ఉండి మాట్లాడి లేదంటే దేవుడు మాట్లాడారని చెప్తారా ఏంటి అనుకున్నాను అన్నమాట. ఎందుకంటే నా దగ్గర ఒక బైబిల్ ఉందన్నమాట. ఆ బైబిల్ ఎవరిదంటే మా తమ్ముడు గారు అన్నమాట. మా తమ్ముడు చిన్నతనం నుంచి ప్రార్థనకి వెళ్తూ ఉండేవాడు. ఆ బైబిల్ యేసయ్యా నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు యేసయ్యా యేసయ్యా కనుచూపు మే